నవసోయగాలతో ఆకర్షిస్తున్న నయతారలు అవకాశాలను అందుకోవడంలో నవతరం కథానాయకుల జోరు స్పష్టంగా కనిపిస్తోంది. పాతుకుపోయిన సీనియర్ భామలు ఎంతమంది ఉన్నా సరే నవసోయగాలతో ఆకర్షిస్తూ సినిమాల్ని సొంతం చేసుకుంటున్నారు కొత్త కథానాయకులు. జాన్వీ కపూర్, శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సే, శ్రీనిధి శెట్టి, మీనాక్షి చౌదరి తెలుగులో వరుస అవకాశాలతో సందడి చేస్తున్న కొత్త భామలు ఇంకా చాలామందే ఉన్నారు. టాలీవుడ్లో గతంలో ఎప్పుడు 6-7 మంది అగ్ర కథానాయకులు కనిపించేవాళ్ళు. అటు అగ్ర హీరోల చిత్రాలు, ఇటు యువ కథానాయకుల చిత్రాలన్నింటిలోనూ వాళ్లే. అగ్ర హీరోల చిత్రాలకు ఓ రకమైన పారితోషికమైతే యువ కథానాయకుల చిత్రాలకు వచ్చేసరికి తామే ఆకర్షణ కాబట్టి వాటికి మరికొంత ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తూ కెరీర్ని కొనసాగించేవాళ్ళు. వీళ్ల మధ్యలో అప్పుడప్పుడు మాత్రమే కొత్త అందం మెరిసేది. కానీ ఇప్పుడు ఆ వరుస మారింది. సీనియర్ భామలకు ధీటుగా కొత్త కథానాయకులకు దూసుకొస్తున్నారు. అగ్ర హీరోల సినిమాల్లోనూ అవకాశాలను అందుకుంటున్నారు. అందుకు చిత్రసీమలోని కొన్ని పరిణామాలు వాళ్ళకి కలిసి వస్తున్నాయి. తొలి అడుగుల్లోనే అగ్ర కథానాయకుల చిత్రాల్లో అవకాశాలు అందుకున్న తెలుగు అమ్మాయి శ్రీలీల జోరు కొనసాగుతోంది. ఆమె ప్రస్తుతం 3 సినిమాలు చేస్తోంది. అందులో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి కాగా మరొకటి రవితేజ 76వ చిత్రం. నితిన్తో కలిసి రాబిన్హుడ్లోనూ నటిస్తోంది. కొన్ని పరాజయాలు ఎదురైనా సరే కొత్త అవకాశాలకు అవేవి అడ్డుపడలేదు. అందం, నటన, డ్యాన్స్లో ప్రతిభ ఆమెకు అవకాశాలని తెచ్చిపెడుతున్నాయి. తెలుగు ప్రేక్షకులను ఊరిస్తున్న మరో కొత్త అందం శ్రీనిధి శెట్టి. కేజీఎఫ్ చిత్రాలతో అలరించిన ఈమె కోసం తెలుగు నుంచి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా తెరకెక్కుతున్న తెలుసు కథతో తొలి అవకాశం అందుకున్న ఈమె త్వరలోనే రాణా దగ్గుబాటుతో కలిసి నటించనుందని సమాచారం. ఈ చిత్రాన్ని కిషోర్ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులోనే శ్రీనిధి శెట్టి నటిస్తుందని సమాచారం. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఒక రకంగా సీనియర్లే. ఇంతకుముందు కొన్ని విజయాలు అందుకున్న వాళ్లే. మధ్యలో కొన్ని ఆటుపోట్లు ఎదురైనా పట్టు వదలకుండా పక్కా వ్యూహంతో కెరీర్ని మలుచుకుంటున్నారు. మీనాక్షి చౌదరి ప్రస్తుతం 4 సినిమాల్లో నటిస్తోంది. వరుణ్ తేజ్తో మట్కా, చిరంజీవి చిత్రం విశ్వంబర, దుల్కర్ సల్మాన్తో లక్కీ భాస్కర్, విశ్వక్సేన్తో మెకానిక్ రాకీ తదితర చిత్రాలు చేస్తోంది. విజయాలకు పెట్టింది పేరైన సంయుక్త మేనన్ కూడా స్వయంభూతో పాటు శర్వానంద్ చిత్రంలోనూ నటిస్తోంది. నా సామి రంగతో విజయాన్ని అందుకున్న ఆషికా రంగనాథ్ చిరంజీవి చిత్రం విశ్వంబర్లో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. మాళవిక మోహనన్, సాక్షి వైద్య, కావ్య తాపర్ తదితర కొత్త భామలు పరిశ్రమ దృష్టిని ఆకర్షిస్తూ అవకాశాల్ని అందుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా ఒక్కొక్కరు 3 సినిమాలను సొంతం చేసుకుని టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారారు జాన్వీ కపూర్, భాగ్యశ్రీ బోర్సే. ఇప్పటి వరకు వీళ్ళ సినిమాలు ఒక్కటి విడుదల కాలేదు. అయినా సరే దర్శక నిర్మాతలు అడ్వాన్సులతో వరుస కడుతున్నారంటే వీళ్ళ అందానికి ఉన్న ఆకర్షణ బలం అలాంటిది. శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ దేవర చిత్రంతో తెలుగులోకి వచ్చింది. ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం సెట్స్పై ఉంది. ఇంతలోనే రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో నటించే మరో అవకాశాన్ని జాన్వీ సొంతం చేసుకుంది. ఇటీవలే నాని సరసన కూడా జాన్వీ ఖాయమైందన్న సంగతి బయటకొచ్చింది. అలా తొలి సినిమా విడుదల కాకముందే ముచ్చటగా 3 సినిమాలు జాన్వీ సొంతమైపోయాయి. ఇక మెరుపులా దూసుకొచ్చిన మరో అందం భాగ్యశ్రీ బోర్సే. హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్తో ఆమె తొలి అవకాశాన్ని అందుకుంది. ఆ వెంటనే విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న సినిమాతో 2వ అవకాశాన్ని అందుకుంది. దుల్కర్ సల్మాన్కి జోడీగా 3వ చిత్రంలో నటించనుంది. ఇటీవలే మిస్టర్ బచ్చన్లో పాట విడుదలైంది. అందులో భాగ్యశ్రీ అందంతోనూ డ్యాన్స్తోనూ కట్టిపడేసింది. పలు భాషల్లో గుర్తింపు, మార్కెట్ ఉన్న అగ్ర కథానాయకులు ఈ మధ్య అధిక మొత్తంలో పారితోషికాన్ని డిమాండ్ చేస్తుండటంతో దర్శక నిర్మాతలు నవతరం భామలపై దృష్టి పెడుతూ అవకాశాలని కట్టబెడుతున్నారనేది పరిశ్రమ వర్గాల మాట. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా.
ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.